మనం మంచిగా ఉంటేనే వాళ్ళు మనం మంచితనం ఎత్తుకొని ఇంత దూరం వచ్చినప్పుడు మనం వీడికి వచ్చినాక వాళ్ళని మంచిగా రిసీవ్ చేసుకోకుంటే ఎట్లుంటుంది, బాగుండదు కదా. అందుకని నేనైతే ఎవ్వరు వచ్చినా కానీ చెప్పకుండా వచ్చినా చెప్పొచ్చినా నేను మా ఫ్యామిలీ లాగానే చూసుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం వచ్చేసిన హేమలత అక్క దగ్గరికి. సో ఇప్పుడు అంటే అక్కని అంటే ఇంటర్వ్యూ కోసం వచ్చిన ఇక్కడికి వస్తే సో ఆమె కళలోకి డాన్స్ సో చూసి రోజు రీల్స్ చూస్తారంట, తన వీడియో చూస్తారు. సో కళలోకి వచ్చారు. సో చెప్పండి అక్క, అంటే ఎందుకు వచ్చారు, అంటే ఎందుకంటే ఇష్టం అక్క? అక్క వీడియోస్ చాలా బాగుంటాయి. అక్క ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి అయితే ప్రతిరోజు కంపల్సరీ అక్క వీడియోస్ అన్నీ చూస్తాను. చాలా బాగా చేస్తుంది, ఓన్ కంటెంట్ చేస్తుంది, మంచిగా పొలాలు తను చేసే పనే చూపిస్తుంది కాబట్టి అగ్రికల్చర్కి సంబంధించి తను చేసిన పనులు అన్నీ చూపిస్తుంది కాబట్టి నాకు బాగా నచ్చింది. అందుకోసమే మళ్ళీ అందరికీ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది అక్క. అందరికీ హెల్పింగ్ నేచర్ అయితే చాలా బాగుంది. ఎవరు అంత బాగా హెల్ప్ చేయరు. నేను ఇప్పుడు చూసిన వాళ్ళని అయితే అసలు ఎవరు చేయరు ఈ అక్క హెల్ప్ చేసినట్టు. ఎవరికి చేయనని అయితే చెప్పదు, వచ్చిన వాళ్ళందరికీ హెల్ప్ చేస్తుంది, వాళ్ళకి ప్రమోట్ చేస్తుంది. చాలా మంచిగా అనిపించింది. అందుకోసమని అక్క నెంబర్ కూడా లేదు, మేము అసలు అనుకోకుండా చెప్పలేదు, ఏం లేదు, డైరెక్ట్ వచ్చేసినాం ఇంటికి. చాలా బాగా రిసీవ్ చేసుకుంది. నాకైతే చాలా ఆనందం వేసింది అక్క రిసీవ్ చేసుకోవడం. చాలా బాగా మాట్లాడింది. మీకు అనిపిస్తుంది అక్క, అంటే ఇంతమంది రోజు కలుసుంటారు కదా, అంటే రోజు ఎప్పుడు ఒకరు వస్తూనే ఉంటారు కదా మన దగ్గరికి. ఇక మనం రిసీవ్ వాళ్ళని కంపల్సరీ చేసుకోవాలి. మనం ఎక్కడనో నుంచి వాళ్ళు తెలియకుండా మన అడ్రస్ తెలుసుకొని మరీ వస్తారు కదా. అలాంటి వాళ్ళని మనం మంచిగా అట్లా తీసుకోకుంటే బాగుండదు కదా. అట్లా మరి మనం మంచిగా ఉంటేనే వాళ్ళు మనం మంచితనం ఎత్తుకొని ఇంత దూరం వచ్చినప్పుడు మనం వీడికి వచ్చినాక వాళ్ళని మంచిగా రిసీవ్ చేసుకోకుంటే ఎట్లుంటుంది, బాగుండదు కదా. అందుకని నేనైతే ఎవ్వరు వచ్చినా కానీ చెప్పకుండా వచ్చినా చెప్పొచ్చినా నేను మా ఫ్యామిలీ లాగానే చూసుకుంటా. నాకు హెల్పింగ్ అంటే వాడిని ప్రతి ఒక్కరికి నాకు గుణం అంతే. ఇంకా నేను అట్లా చూసుకోవడం, నేనే ఉండాలి అని నేను ఏ రోజు కోరుకోను. నేను అందరు మంచిగా ఉండాలి, దాంతో నేను కూడా మంచిగా ఉంటా అన్నట్టు కోరుకుంటాను అనమాట. అది నా పాలసీ. సూపర్. సో సోకే చూసారు కదా, అంటే సో తన వీడియోస్ వచ్చి ఇక్కడ దాకా వచ్చి కలిసి అంటే ఫోన్ చేయకుండా డైరెక్ట్ ఇంటికి వచ్చేసారు. సో అది అభిమానం అన్నట్టు. సో ఆ ప్రేమ అంటే చూసినప్పుడు అంత ఇష్టం పెరిగి సో ఇక్కడ దాకా రావడం జరుగుతుంది. సో అది చాలామందికి అంటే చాలా అంటే రేగా దొరుకుతుంది అలాంటి అవకాశం. సో అలాంటి అవకాశం ఏమైనా దొరికింది. సో గ్యాస్ సో మీరు కూడా ఎప్పుడైనా కలవాలంటే కలవండి, కలిసేదాకా మంచిగా ఉంటారు, అందరితో మంచిగా ఉంటారు. చెప్పాను నేను కలుస్తా, నాకు వీలైతే నేను వస్తా అని చెప్తా. లేదంటే ఇక వాళ్ళని రమ్మంట. ఇప్పుడు మనకంటే వాళ్ళ కాడికి ఎందుకంటే వాళ్ళు రాలేని సిచ్యువేషన్, వాళ్ళని రమ్మనొద్దు మెయిన్. మనం తెలుసా వాళ్ళని రమ్మంటే వాళ్ళని రమ్మనొద్దు కదా. వాళ్ళని రమ్మంటే వాళ్ళ పిల్లలు అట్లా తీసుకొని ఎట్లా వస్తారు, మనం వెళ్ళొచ్చు. మన కాలు రెక్కలు మంచిగా ఉన్నాయి కదా, మనం ఎంత దూరం అయినా వెళ్ళొచ్చు కదా. నేనైతే అట్లాగే అనుకుంటా, అందుకోసమే వెళ్తా. అంటే నాకు ఆలే వస్తాను చెప్పి నేనే వస్తాను చెప్పాను. ఎందుకంటే దగ్గర నేచర్లో బాగుంటుంది, ప్రకృతిలో ఇప్పటికి ఇక్కడ వీడియో చేస్తుంది కదా. సో ఇక్కడ వేస్తే మంచిగా ఉంటుంది, జనాలు కూడా బాగా అక్కడ ఇక్కడికి వచ్చేసి ఉన్నట్టు. సో నాకైతే మంచి ఇంటర్వ్యూ బాగా వచ్చింది. అండ్ తప్పకుండా చూడండి, E20లో ఉంది. సో డోంట్ ఫర్గెట్ ఇట్. థ్యాంక్ యూ. ఓకే, బాయ్.